ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి, కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి వంశీ గురువు గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ మన భ్రమరాంబిక గ్రూప్లోని పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. ఇవాళ మనము ఎవరి కర్మఫలం వారిదే అన్న టాపిక్ గురించి, అంటే ఇది వంశీ మాస్టర్ అందించినటువంటి జ్ఞానం అయినప్పటికీ కూడా దాంట్లో నాకు నేను ఎలా పాయింట్స్ని నేను ఎలా తీసుకుంటున్నాను అనే కోణంలో ఇవాళ మనము అంటే కొంచెం భిన్నంగా మనము ఆలోచించి ఆ జ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం కదా గత కొన్ని క్లాసులుగా. ఈరోజు మనం చక్కగా దాంట్లో అంటే మాండవ్య మహాముని యమధర్మరాజుకే ధర్మాన్ని బోధించడం జరిగిందనమాట. అది ఎలా ఏంటి అనేది మనం చక్కటి ఎగ్జాంపుల్స్ ద్వారా చక్కగా ముందుకు తీసుకెళ్దాం ఈ జ్ఞానాన్ని. దీంట్లో ఎవరి కర్మలు వాళ్ళవే, దాని యొక్క ఫలితం కూడా వాళ్ళకే ఉంటుంది అనేది మనం చాలా క్లాసెస్ లో విన్నాము. మనకు కూడా అవగతం అవుతూ ఉంది. గతంలో మనం ఏవో కర్మలు చేయబట్టే కదా మనం ఇప్పుడు ఫైనాన్షియల్ గా కానీ, ఒకవేళ అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ బాంధవ్యాలలో కూడా ఏమైనా ఇబ్బందులు కానీ మనం ఎదుర్కొంటున్నాం. అంటే అన్ని ఒక్కళ్ళకే కాకపోయినా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలను మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. వాటి ద్వారా మనం కర్మలను కూడా చక్కగా చూసుకుంటున్నాము. అంతేకాకుండా వాటి యొక్క ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. అంటే గతంలో ఆ కర్మ మనం ఎవరికో ఇచ్చున్నాం కాబట్టి ఆ కర్మను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇలాంటి కర్మను ఇంకెవ్వరికి కూడా, అంటే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని అంగీకరించి వాళ్ళని ప్రేమించడం ద్వారా ఇప్పుడు వర్తమానంలో మనం చేస్తున్నటువంటి కర్మలను మనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్న కర్మలను ఏం చేస్తున్నాము, చక్కగా వాటిని కర్మ ధ్యానం చేసుకుంటున్నాం, వాటిని చక్కగా చూసుకుంటున్నాము, మళ్ళీ దానిని కర్మ విపాకం చేసుకుంటున్నాము. అలాగే ఎవరైనా వస్తే మన జీవితంలో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలని, ఇట్లా నాకు సమస్యలు ఉన్నాయి, అవి ఏ సమస్యలు అయినప్పటికీ కూడా వాటిని మనం దగ్గర చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, చక్కగా వాళ్ళకి గైడ్ చేయగలుగుతున్నాం. నేను సేవ చేస్తాను అని, మన ధర్మంలో ఉంటానని, ఆ కర్మలకి పశ్చాత్తాపం చెప్పుకుంటున్నాము, పరివర్తనతో జీవిస్తానని చెప్తున్నాము. ఈ జ్ఞానం అంతా కూడా మనకి చక్కగా వంశీ మాస్టర్ ఎంతో అద్భుతంగా మనకు అందిస్తూ ఉన్నారనమాట. ఈ రోజు మనము ఎవరి కర్మఫలం వారిదే అన్న దానికి ఎగ్జాంపుల్గా మనకి ఈ మాండవ్య మహాముని యొక్క కథను మనం చక్కగా ముందుకు తీసుకెళ్ళి, తర్వాత దాంట్లో ఆ యొక్క కర్మఫలాలు ఎవరెవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ఈ మాండవ్య మహాముని అంటే మాండవ్య అనేటటువంటి నది వద్ద ఆయన అక్కడ చక్కగా ధ్యానం చేసుకున్నారు. అంటే ఆయన ఎంతో తపస్శాలి అనమాట. ఎంతో విద్యాబుద్ధులు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా సత్యవ్రతుడు, మౌనవ్రతుడు కూడా అన్నమాట. సత్యశీలుడు, అంటే ఆయనకి ఉన్నటువంటి బిరుదులు చాలా అన్నమాట. అట్లాగే ఈ మాండవ్య అంటే ఆ మాండవ్య నది దగ్గర ఆయన తపస్సు చేసుకున్నాడు కాబట్టి, అంటే ఇక్కడ తపస్సు అనే దాన్ని కూడా చక్కగా సార్ వివరిస్తున్నారనమాట. ఎంతో తపనతో చేస్తూ ఉంటే అది తపస్సు అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా చక్కగా ఏం చేస్తున్నాము, చక్కగా మనం గాఢమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలని ఒక 1 అవర్ పాటు ధ్యానం చేసుకుంటున్నాం. అట్లాగే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ యొక్క ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతూ మనం అన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాం కదా. అట్లాగే ఇక్కడ మాండవ్య మహాముని కూడా ఆయన చక్కగా, అంటే చాలా తీర్థాల్లో ఆయన పాదయాత్రతోనే వెళ్తూ ఉండడం అనమాట. అప్పటి రోజులు దాన్ని బట్టి అయ్యుండొచ్చు, ఆయన యొక్క కోరిక అలా ఉండిండొచ్చు. చక్కగా ఆయన వెళ్తూ అలాగ అన్ని తీర్థాలను దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలను అక్కడక్కడ ఏర్పరచుకొని ఆయన చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండేవారనమాట. అట్లాంటి ఆయన ఒకానొక సమయంలో ఆ మాండవ్య అనే నది, అది కడప డిస్ట్రిక్ట్ లో రాయచూరు, రాయచోటి, అంటే రకరకాల 2, 3 పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఎక్కడైనా కానీ. అది కడపకి దగ్గరలో ఉండదనేది మాత్రం మనం గ్రహించాలి. అక్కడ ఆయన చక్కగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ నది దగ్గర ఆయన ధ్యానం చేస్తున్నట్లుగా, అది ఎంతో తపస్శీలిగా మనకి ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం.
అక్కడ ఆయన చక్కగా ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో ఒకసారి నది పొంగి ఆయన యొక్క ధ్యానానికి అది ఆటంకపరిచినప్పుడు ఆయన ఈ పొంగనేది అంటే నది పొంగుతుంది కదా! ఆ పొంగుని ఆ నది పొంగు ఒక్కరోజే ఉంటుంది అని అక్కడ తెలియజేయడం జరిగిందనమాట. అప్పుడు అది ఒక్కరోజు మాత్రమే ఆ పొంగు ఉండి ఆ నదికి తర్వాత ఇప్పటి వరకు అది ఎప్పుడూ కూడా ఆ నది పొంగు అనేది అంటే వరద ముంచెత్తుతుంది అంటారు కదా! అట్లా ఆ నది వల్ల ఎవరికీ కూడా ఇబ్బంది కలగలేదు అనేది అక్కడ ప్రశస్తి అన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చక్కగా అక్కడ మనకి ఏవైనా బాధలొచ్చాయంటే అవి ఎక్కువ రోజులు నిలవవు. అంటే వెలుగు చీకట్లు ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో అట్లాగే మనకొచ్చినటువంటి బాధలు కొంతమందికి ఒక్కరోజు ఉండొచ్చు. కొంతమందికి ఒక 10 రోజులు ఉండొచ్చు. నెల రోజులు వాళ్ళ యొక్క స్థితులను బట్టి అవి వాళ్ళకుంటాయన్నమాట. అది ఎక్కువ రోజులు ఉండవని ఇక్కడ మనం అర్థం జేసుకోవాలి. అట్లాగా ఆయన ఆ నది దగ్గర ఆయన చేశాడు గాబట్టి, ఆ మాండవ్య అనే ఆ నదికి కూడా ఆ పేరు వచ్చిందని, ఆయన గొప్ప ఋషి కాబట్టి, ఆ నదికి మాండవ్య అనేటటువంటి నది దగ్గర ఆయన చేశాడు కాబట్టి, మాండవ్య మహామునిని కూడా చెప్పుకుంటున్నామనమాట. అప్పుడు ఆయన అలా చేస్తూ ఉన్న సమయంలో ఒకానొక రోజు ఏం జరుగుతుందంటే, ఆ రాజ్యంలో కొంతమంది దొంగలు ఏం జేస్తారంటే, చక్కగా ఆయన ఆశ్రమానికి అంటే, ఆ యొక్క రాజ్యంలో ఆ ప్రజల ఇళ్లల్లో ఆహ్, రాజా క ఆహ్, రా రాజ్యంలోని అన్ని గృహాల్లో నగలన్నీ దోచేసుకొని, మహారాజు గదిలో కూడా అన్ని నగలన్నీ తీసేసుకొని చక్కగా పారిపోతారనమాట. అప్పుడు వాళ్ళని భటులు వెంటబడతారు. వాళ్ళు పరిగెడుతూ, పరిగెడుతూ వచ్చి ఆ మాండవ్య మహాముని ఉన్నటువంటి ఆశ్రమంకి వచ్చేస్తారనమాట. అంటే వాళ్ళు వెంటబడుతున్నారు కదా! వీళ్ళని పట్టుకుంటారనే భయంతోటి వాళ్ళు అక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఆ నగలనన్నిటిని ఆయన ధ్యానం చేస్తుంటాడు కదా! ఆయన కింద ఒక తివాచీ లాంటిది, ఒక అంటే పులి చర్మాలు వేసుకునే వాళ్ళని అట్లా ఉంటాయి కదా! ఒక తపస్సు చేసేటప్పుడు. అప్పట్లో అంటే ఇక్కడ మనం ఒక పాయింట్‌ని గమనించాలి. ఏంటంటే అప్పుడు వాళ్ళకి అన్నీ అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కావు. అందువల్ల వాళ్ళేం జేస్తారు, ఒక ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ ఋషులు ఆహ్, ఆహ్, అడవుల్లో ఉన్నటువంటి జంతువులు చనిపోయినప్పుడు వాటి యొక్క చర్మాలను కొంచెం క్లీన్ జేసుకొని వాటిని వేసుకునేవాళ్ళనమాట. అంటే మనం ఏమనుకుంటాము, వాటిని చంపి ఆ జంతువుల యొక్క చర్మాలను వీళ్ళు వాడుకోవడం జరిగిందేమో అని కొంతమంది తెలియని వాళ్ళు అట్లాగా అనుకుంటారు గదా! కానీ ఆ చనిపోయినటువంటి జంతువుల్ని ఆ చర్మము పాడవదు. మిగతా పార్ట్ అంతా పాడైపోతుంది. దాన్ని నీట్‌గా, క్లీన్‌గా కడిగి ఆరబెట్టుకొని వాటిని మాత్రమే అక్కడ అంటే చేసుకునేవాళ్ళని కూడా ఇక్కడ మనం గమనించాలనమాట. అట్లాగా ఆయన యొక్క తివాచీ కింద వాళ్ళక్కడ పెట్టేసేసి నగలంతా కూడా పెట్టేసి వాళ్ళు చెట్ల దగ్గర దాంకోవడం జరుగుతుందనమాట. అప్పుడు రాజభటులొచ్చి ఆయన్ని అడుగుతారనమాట. ఆయన చాలా అంటే మౌనం చాలా మౌనవ్రతుడు అని చెప్పుకుంటున్నాం కదా! ఆయన సమాధానం ఏమి ఇవ్వట్లేదనమాట. ఎంత మౌనంలో ఉన్నాడంటే అక్కడికి రాజభటులొచ్చి ఇక్కడికి ఈ దుండంగులొచ్చారు ఇట్లాగా నగలు తీసుకొచ్చారని ఆయన్నడిగితే ఆయనేం సమాధానం చెప్పడు. మౌనంగా ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, వాళ్ళకి ఈయన సహాయం చేస్తున్నాడు అనుకుని రాజభటులు వాళ్ళని పట్టుకొని అంతా వెతుకుతారు. ఆశ్రమం అంతా వెతుకుతారు. వెళ్లి చక్కగా ఆయన్ని ఆ యొక్క దొం దొంగల్ని కూడా పట్టుకొనొచ్చేస్తారనమాట. పట్టుకునేసి ఈయన కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. వీళ్ళంతా తోడు దొంగలనుకోని అంటే వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళకి ఆ జ్ఞానంలో లేరు కాబట్టి, ఆయన తపస్శాలి అనేది వాళ్ళకి అవగతం కాదు కాబట్టి, చక్కగా అందరిని తీసుకొని వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, రాజుగారు ఏం చెప్తారు, అక్కడ వాళ్ళనందరిని విచారిస్తారు. వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ఆ దొంగలంతా కూడా నగలు తీసుకున్నట్టుగా ఒప్పుకుంటారు. ఈయన్నడిగితే ఈయనేమో ఏమి సమాధానం చెప్పకపోయేసరికి మౌనం అర్ధ అంగీకారం అంటారు గదా ఫ్రెండ్స్. అట్లాగా ఆయన కూడా చేశాడేమో అని అనుకోని, చక్కగా విచారణ చేయకుండా ఆయన గురించి, ఆయన ఎవరో ఏందో తెలియకుండా వాళ్ళందరికీ శిక్ష వేయడం జరుగుతుందనమాట. ఆ శిక్ష ఏంటంటే, ఒక అంటే త్రిశూలం అనుకోవచ్చు, ఒక గుణపం లాంటి యొక్క అదొక ఆయుధం అనుకోవచ్చు. అలాంటి దాని మీద అంటే త్రిశూల దండన అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి అక్కడ త్రిశూలంగానే మనం తీసుకోవచ్చనమాట. ఆ యొక్క శూలాన్ని చక్కగా భూమిలోకి గుచ్చి పెట్టేసేసి, దాని మీద
కూర్చోబెట్టడం అనమాట. అట్లాగా మిగతా వాళ్ళని కూడా వాళ్ళకు కూడా మరణశిక్షలాగా అది వాళ్ళు అలాగే మామూలు వాళ్ళు కాబట్టి తపస్శీలులు కాదు కాబట్టి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఈయన మాత్రం అలాగే దాని మీద ఆయన ఇంకేమి చెప్పరనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మౌనవ్రతం అనేది ఎలా ఎలా చేయాలి? ఎంత తనకి ఆపద వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆ మౌన వ్రతాన్ని వీడకుండా, అక్కడ ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే ఉండగలిగారనమాట. అది ఆయన యొక్క తపశ్శక్తి అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. చక్కగా ఆయన ఏమి సమాధానం ఇవ్వకపోయేసరికి ఆయన్ని కూడా ఆ త్రిశూల దండనకు అక్కడ దాని మీద కూర్చోబెట్టేస్తారు చక్కగా. ఆయన కూర్చోబెట్టేసి అది కొంచెం 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 ఆ యొక్క మూలాధారం నుంచి అది వెళుతూ లోపలికి వెళ్తూ 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 కూడా అది శరీరంలోకి బాగా దిగబడిపోతూ ఉంటుంది. ఎంతో పెయిన్ ఉంటుంది కదా! అయినా కూడా ఆయన భరిస్తూ దాన్ని అట్లాగే కళ్ళు మూసుకొని ఆ ధ్యానంలోనే కూర్చొనేస్తారనమాట. అంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేటువంటి ఆలోచన తనకు కూడా కలుగుతుంది కదా! అది లోపలికి కొంచెం 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 వెళ్ళి మెడలోంచి పక్కకి సైడ్‌కి ఒక సైడ్‌కి వచ్చేస్తుందనమాట. అంటే ఇంకా అంతకంటే పైకి వెళ్తే ఇంకసలు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయనకి ఆ శరీరంలో గుచ్చుకొని పోయినప్పటికీ కూడా ఆయన ఇంకా కూడా మరణించడనమాట. తర్వాత కొద్ది రోజులు అలా జరిగిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆయన దగ్గరకొచ్చి ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనతో ఏదో మాట్లాడుతూ ఉన్నట్లు ఆ ప్రజలంతా కూడా రాజుగారి దగ్గరికెళ్ళి ఇట్లాగా రాజుగారండి ఇక్కడ పక్షులన్నీ కూడా వచ్చి ఆయన చుట్టూ చేరి ఏదో మాట్లాడుతున్నాయి అని చెప్పినప్పుడు అప్పుడు రాజుకి కొంచెం ఆలోచన కలుగుతుందనమాట. ఏంటి ఇలాగా పక్షులు ఇలా తిరుగుతున్నాయి అంటే అక్కడికి కొంతమంది మునులంతా కూడా ఆయన దగ్గరకొచ్చి మీరింత తపశ్శక్తి ఉన్నటువంటి మహర్షి కదా మీరు. మీకెందుకు ఇలాంటి శిక్ష కలిగింది అని చెప్పి ఆయన్ని అడగటం. ఆయనేమంటే నా యొక్క ప్రారబ్ధమే ఇది. నా యొక్క కర్మఫలమే నేను అనుభవిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోవడం. తర్వాత రాజుగారొచ్చి ఆయన్ని గమనించి ఆయనకి క్షమాపణలు చెప్పి, మీరు ఇంత గొప్ప వ్యక్తి అని తెలియక నేనిలా చేశానని చెప్పి ఆయన అక్కడి నుంచి ఆయన్ని ఆ యొక్క కింద గుణప త్రిశూలం ఉంటుంది కదా! దాని కింద పార్ట్ మాత్రమే తీయగలుగుతారనమాట. గొంతు దగ్గర ఆ యొక్క కొన అనేది అలాగే ఉండిపోతుందనమాట. అది మొత్తం కంప్లీట్‌గా రాదనమాట. అంటే కొంతమందికి దీనికి ఎగ్జాంపుల్‌గా మనకు బాగా అర్థం కావడానికి కొంతమందికి బుల్లెట్ గాయాలు తగిలినప్పుడు ఒక హార్ట్ దగ్గరికి ఆ బుల్లెట్ తగిలినప్పుడు ఏమవుతుందంటే, ఆ బుల్లెట్ తీయాలంటే హార్ట్‌కి ప్రాబ్లమ్ అవుతుందని కొంతమందికి అలాగే ఉంచేయడం మనం సినిమాల్లో కూడా ఈ విషయం విని ఉంటామనమాట. అట్లాగా ఆయనకి కూడా అది ఇంక తీయడానికి వీలు కాదు గాబట్టి, అది అక్కడే ఉంచారు కాబట్టి, ఆయనకి అని అని మహాముని అంటే, అని అంటే ఆ యొక్క కొనను అని అంటారంట. అట్లా చెప్తారనమాట. అని మహాముని కూడా, అని మాండవ్య మహాముని అని కూడా ఆయనకొక పేరు కూడా ఉంటుందని కూడా మనకి ఈ యొక్క జ్ఞానంలో మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అంతే కాకుండా ఆయన ఎప్పుడైతే ఆ త్రిశూలం మీద అలా ఉన్నటువంటి ఆ సమయంలో ఈయన ఇప్పుడేమనుకున్నాడు, ఆయన నేనేదో కర్మ చేశాను, నేను అనుభవిస్తున్నాను అని అనుకున్నాడు కదా! అట్లాగే ఆయన ఆ త్రిశూలం మీద ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి కౌశికుడు అతని పేరును 2 రకాలుగా ఇచ్చున్నారు. పేరేదైనప్పటికీ మనకు విషయం మాత్రం ఇంపార్టెంట్ కాబట్టి, ఇక్కడ కూసికుడు, కౌశికుడు ఎవరైనా కూడా. అతను అక్కడున్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆయన భార్య పేరు శీలవతి అన్నమాట. ఆయనేంటంటే ఒక కుష్ఠరోగి. ఆయన భార్య శీలవతి ఆయనకి అంటే తన భర్తే సర్వస్వంగా ఆయన్ని చక్కగా చూసుకుంటూ, ఆయనకి సేవలు చేస్తూ చక్కగా ఉంటుందనమాట. అలాంటి ఆయన ఒకరోజు అక్కడ ఒక వేశ్య ఆ రాజ్యంలో వాళ్ళ ఇంటి ముందు వైపు నుంచి అలా వెళ్తూ ఉంటే, ఆయన చూసి ఆమె దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా నన్ను తీసుకెళ్ళు అని చెప్పి ఆమె భర్తను భార్యను అడుగుతారనమాట. అప్పుడు ఆమె అయినా కూడా అంటే ఇప్పటి రోజుల్లో అయితే ఏదైనా కనీసం మాట్లాడితేనే తట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ అప్పటి కథలు మనం విన్నప్పుడు ఇలాంటివి ఎన్నో వినుంటాం మనం. సతీ అనసూయ కావచ్చు, సావిత్రి ఇట్లాంటి పేర్లు మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. అట్లాగే ఈమె కూడా ఈ శీలవతి అయినటువంటి ఆ కూసికుని భార్య తను అక్కడికి తీసుకెళ్తానని చెప్పి అంటే నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క కామపరమైనటువంటి కోరికలు అలా ఉన్నాయన్నమాట. అయినప్పటికీ తను అతన్ని ఒక బుట్టలో కూర్చోబెట్టుకొని తల మీద పెట్టుకొని మోసుకొని తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. ఆ తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ మాండవ్య మహామునిని ఈ త్రిశూల దండన మీద ఎప్పుడైతే ఆయన కూర్చుని ఉన్నారో, ఆ వెళ్ళేటటువంటి ఆ సమయంలో
ఆ యొక్క కూసికుని యొక్క పాదాలు ఈ మహామునికి తగలడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆయన శాపం ఇస్తాడనమాట. నువ్వు తెల్లవారేసరికి నువ్వు చనిపోవుగాక అని చెప్పి శాపం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎందుకంటే అక్కడ ఆ యొక్క కర్మఫలం తన అనుభవించాల్సి ఉంది. అటువంటి ఒక కుష్ఠరోగి అయినటువంటి ఆ సమయంలో కూడా తన యొక్క కర్మఫలాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాడు. అంటే ఆ యొక్క ఆ పనికి వెళ్ళడానికి ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేశాడో ఎక్కడో ఒక చోట పాపం బండి దాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ ఆ ముని యొక్క శాపం వలన ఆయనకి ఆ యొక్క కర్మఫలం అంటిందనమాట. అప్పుడు మళ్ళీ దానికి ఒక కథలాగా ఏంటంటే ఆ శీలవతి మళ్ళీ నా భర్తను ప్రాణం పోగొట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆయన మళ్ళీ యమధర్మరాజుతో పోట్లాడి ఆయన యొక్క ప్రాణాలను తెచ్చుకుందని, ఆ తర్వాత ఆయన తెల్లవారిన తర్వాత ఆ విషయం తెలుసుకొని ఈయన వివరించిన తర్వాత ఆయన ప్రాణాలు పోగొట్టబడ్డాయని రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, వాడు ఆ యొక్క కౌశికుడు అటువంటి కార్యాలు చేసినందువల్ల అలాంటి ఫలితాన్ని తను పొందవలసి వచ్చింది అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా కూడా మనము ఆ ఈ రా ఈ మాండవ్య మహాముని ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అంటే, ఎప్పుడైతే పక్షులు అలా వచ్చి ఆయన దగ్గర చుట్టూ తిరుగుతూ ఆ యొక్క క్వశ్చన్ ఎప్పుడైతే వేశారో ఆయనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. మనం ధ్యానం చేస్తున్నాం చక్కగా, ఆ మనం కూడా తెలుసుకోవచ్చు కదా, ఎంతో తపస్శాలి కదా నేను అని చెప్పి ఆయన చక్కగా ధ్యానంలోకి వెళ్ళి ఆయన చూసుకున్నప్పుడు ఆయన అంటే ఇక్కడ ఆయన క్వశ్చన్ కూడా వేస్తాడనమాట. యమధర్మరాజుకి అడుగుతాడు, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వచ్చింది అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. యమధర్మరాజు మాండవ్య మహాముని ఇద్దరి యొక్క మధ్యలో సంభాషణ జరుగుతుందనమాట. ఈయన గతంలో అంటే బాలకుడిగా ఉన్నప్పుడు అంటే 12 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆయన తూనీగల్ని పట్టుకొని, అంటే చెట్ల దగ్గర తూనీగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని పట్టుకొని వాటికి ముళ్ళుతో వాటిని గుచ్చడం జరుగుతుందన్నమాట. అదంతా కూడా ఈయన ధ్యానంలో చక్కగా తెలుసుకోగలుగుతాడు. తెలుసుకొని ఆ యమధర్మరాజుకి క్వశ్చనింగ్ వేస్తాడనమాట. ఆయన ఏంటి 12 వయసులోపు ఎవరైనా పిల్లలు ఏదైనా పాపం చేస్తే ధర్మశాస్త్ర రీత్యా కూడా వాళ్ళకి అంటదని చెప్తారు కదా, అయినా కానీ మీరు నాకు ఇంతటి శిక్ష వేశారు అంటే, అక్కడ ఈయన మరణించాల్సినటువంటి సమయం వస్తే అక్కడ యమధర్మరాజు వద్దకే కదా తీసుకెళ్తారు, అక్కడే కదా ఆయన శిక్షలు ఖరారు చేస్తారనే దానికి వీళ్ళిద్దరి మధ్య ఇది జరుగుతుందన్నమాట. అప్పుడు ఆయన చక్కగా అడిగినప్పుడు మీరు ఇలా చేశారు అందుకనే ఈ యొక్క పరిస్థితి మీకు వచ్చిందంటే, అప్పుడు ఈయన క్వశ్చన్ చేస్తాడనమాట మాండవ్య మహాముని. ఏంటి 12 సంవత్సరాల లోపు జరిగినటువంటి ఏ పాపమైనా కూడా అంటే వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళు చేసినప్పుడు దానికి ఇంత శిక్ష వేస్తారా, కాబట్టి నువ్వు భూలోకంలో జన్మ తీసుకుంటావు, ఒక శూద్ర కుటుంబంలో నువ్వు జన్మ తీసుకుంటావు అని ఆయన్ని శపించడం జరుగుతుందన్నమాట. అంటే ఆ యమధర్మరాజుకే అయిన ఈ యొక్క ధర్మాన్ని అందించడం జరుగుతుంది. అంటే ఆ బోధన చేస్తాడనమాట. నువ్వు ఆ 12 లోపు చేసినటువంటి ఆ పనికి ఇక్కడ ఇంత శిక్ష అంటే, ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కళల ద్వారా జ్ఞానం అందుకున్నప్పుడు అక్కడ మనం ఏదైతే 100% ఇచ్చామో దాంట్లో 80% మనకి లెస్ చేసి ఒక 20% బాధలు మాత్రమే మనకు వస్తున్నాయనే విషయం మనకైతే తెలుసు ఇది వరకు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఈయన ఇంత చిన్న పనికి ఆయనకి చాలా పెద్ద పనిష్మెంట్ వచ్చిందనమాట. అప్పుడు ఆయన అడుగుతాడనమాట మాండవ్య మహాముని, ఆ 12 లోపు చేసినటువంటి ఆ బాలుడిగా చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపం ఎక్కడ అంటుతుంది, అప్పటి నుంచి కూడా ఆ 12 లోపు చేసేటటువంటి పిల్లల యొక్క పాపాలు వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్లుగా ఇప్పటికీ చెప్తారనమాట. అంటే 12 లోపు పిల్లలకి ఏమీ పెద్దగా తెలియదు అంటే, ఇప్పుడు 12 కంటే అన్ని తెలుస్తున్నాయి అనుకోండి, అప్పటి రోజుల ప్రకారం అయితే 12-14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పెద్దవాళ్ళు ఇలా చెప్తే అలానే నడుచుకునే వాళ్ళం కాబట్టి అంతగా ఏం తెలిసేది కాదనమాట. అప్పటి నుంచి ఈ యొక్క మాండవ్య మహాముని ఎప్పుడైతే యమధర్మరాజుకి ఇలాంటి ధర్మాన్ని గురించి వివరించారో అప్పటి నుంచి కూడా 12 లోపు పిల్లలకి ఆ పాపాలు అంటవు అనే విషయాన్ని అప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చినట్టుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ యమధర్మరాజు
విదురుడిగా జన్మించి అక్కడ మళ్ళీ విదుర నీతి అని చెప్పి ఆయన ఆ నీతికి సంబంధించినటువంటి అంటే ఈ మాండవ్య మహాముని ద్వారానే ఆయన ఆ యొక్క భూలోకంలో జన్మ తీసుకోవడం అంటే యమధర్మరాజే భూలోకంలో ఒక శూద్ర కుటుంబంలో ఒక విదురుడిగా జన్మించడం జరిగింది. అంటే ఇది మనకి మహాభారతంలో ఆ యొక్క స్టోరీస్ కూడా మనకి తెలిసినవి ఏంటంటే ఇక్కడ విదురుడు ఆ ధృతరాష్ట్రుడు వాళ్ళ యొక్క మధ్య ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఉన్నటువంటి అంటే ఇక్కడ సత్యవతి అనే ఆవిడ వాళ్ళ కోడళ్ళకి ఆ అంటే సంతానం కోసం ఇదంతా జరిగినట్టుగా అలాంటి కథలు మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. కాబట్టి అది నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఆ యొక్క ఆ విదురుడు ఇక్కడ తను అలాంటి కుటుంబంలో పుట్టి ఇక్కడ తనకి రాజ్యం గురించి ఇంకా వేటి గురించి ఉండదనమాట. అంటే ఆయన ఎంతో గొప్పగా నీతివంతంగా ధర్మం కోసం మాత్రమే ఆయన యొక్క జన్మ అక్కడ జరిగినట్టుగా అంటే అక్కడ చేసినటువంటి పనికి ఇక్కడ ఆయన పశ్చాత్తాపంగా ప్రాయచిత్తం కోసం ఇక్కడ వచ్చి ఇట్లా ఈయన యొక్క జన్మ సాగింది అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ విదుర నీతిలోనేటువంటి కొన్ని పాయింట్స్ కూడా మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అవేంటంటే ఆశలు పెరిగితే ధైర్యం చెడిపోతుంది. అంటే మనకి ఆశలు ఎక్కువగా ఉంటే మనకున్నటువంటి ధైర్యము ఎక్కువగా చెడిపోతుంది. అంటే ఆశలు పెరిగిపోయినప్పుడు మనకున్నటువంటి ధైర్యం అంటే ఎక్కువ ఆస్తులు సంపాదించాలనేటువంటి ఆశ ఎక్కువైంది అనుకోండి, మనకి ఆ ధైర్యం ఎక్కడ ఎవరు పట్టుకుంటారు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు అనేటువంటి ధైర్యము తగ్గిపోతుంది కదా, ఆ భయం అనేది మొదలైపోతుంది. అది ఒక పాయింట్గా చెప్తున్నారు. అంతేకాకుండా అసూయ ఎక్కువగా ఉండడం వల్ల ధర్మము భ్రష్టం అయిపోతుంది. అంటే ఇతరులను చూసి వాళ్ళు ఇంత బాగున్నారు, నాకేమో ఏమీ లేవు అనేటటువంటి ఆ స్వార్థ బుద్ధి పెరిగిపోయి వాళ్ళని చూసి ఆ అసూయ చెంది ఆ ధర్మం కూడా భ్రష్టు పట్టిపోతారనే ఒక పాయింట్ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా కొన్ని పాయింట్లు, కోపం వలన సంపదలు పోతాయని, దుర్జనుల సేవ వలన మనకి ఆ శీలం అంతా కూడా హరించిపోతుంది. అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ యొక్క వాసనే మనకు అంటుకుంటుంది కదా, ఎవరితో సవాసం చేస్తే వాళ్ళ యొక్క అలవాట్లే మనకు వస్తాయంటారు కదా ఫ్రెండ్స్, అట్లాగనమాట. కామం వలన సిగ్గు హరించిపోతుందని, గర్వం వలన సకలం నాశనం అయిపోతుందని ఇట్లాగా ఆ విదుర నీతిలో ఎన్నో పాయింట్స్, ఇంకా కూడా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మనకి కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పుకున్నాం అనమాట. అట్లాగా ఈ మాండవ్య మహాముని గురించి ఇంకా కూడా ఒక 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అది ఏంటంటే ఆయన జనక మహారాజు కూడా అంటే సీతాయన పుస్తకం మనం చెప్పుకుంటున్నప్పుడు జనక మహారాజు గురించి ఆయన మహర్షులని చాలా సాదరంగా ఆహ్వానించి వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉండేవాడని, సీతామాత కూడా అక్కడ వాళ్ళతోటి ఆ యొక్క చర్చల్లో పాల్గొని రకరకాల మార్పులు తెచ్చినట్టుగా మనం చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఈ మహర్షులు అంటే ఈ మాండవ్య మహాముని కూడా ఆయన అట్లా కూడా ఆ జనక మహారాజుని దర్శించాలని ఒకసారి వెళ్ళడం జరిగిందని కూడా చెప్తున్నారనమాట. అంటే ఆ మాండవ్య మహాముని యొక్క గొప్పతనాన్ని వర్ణించడంలో ఆయన ఎన్నో ధర్మ విషయాలు ఆ జనక మహారాజుతో చర్చించడం జరిగిందని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. అంతేకాకుండా ధర్మరాజును కూడా ఆయన దర్శించుకోవడం జరిగింది. అంటే ఆ ధర్మరాజు కూడా వాళ్ళు ఆ యొక్క కురుక్షేత్రము యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఆయన నివసిస్తున్నటువంటి ఆ ఆశ్రమానికి ఈ మహర్షి ఆయన్ని దర్శించడానికి వెళ్ళడము. అంటే మహర్షులు ఒకే చోట ఉండరనమాట. ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొంతకాలం ధ్యానం చేసుకొని ఇక్కడ కొన్ని కొన్ని పరిస్థితులకి వాళ్ళు చక్కగా ధ్యానం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చోటికి ఆ తీర్థాలన్నీ తిరుగుతూ ఉంటారు కదా. అట్లాగా ఈ ధర్మరాజును కూడా ఆయన అక్కడికి దర్శించడానికి మాండవ్య మహాముని వెళ్ళారని, ఆయన ఎంతో సాదరంగా ఆయన్ని ఆహ్వానించి గౌరవించి పూజించారని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఆ మాండవ్య మహాముని ఆయన యొక్క ఆదరణకి ఎంతో సంతసించి ఆయనకు ఎన్నో ధర్మ విషయాలు కూడా తెలిపి, అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తారనమాట. అంటే మీరు అంత త్రిశూల దండన విధించిన తర్వాత మీరంతా అంటే ఎంతో కష్టం కదా ఆ త్రిశూల దండన, అది గుర్చుకుంటున్నప్పుడు చాలా పెయిన్ ఉంటుంది కదా, అది మీరు ఎలా భరించగలిగారు అని చెప్పి అందరూ అడిగినప్పుడు ఆయన ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నారనమాట. అంటే వీళ్ళకు కూడా చెప్తున్నారు,
ఒక ధర్మరాజుకు కావచ్చు, జనక మహారాజుకు కావచ్చు, వాళ్ళకు కూడా ఆయన ఆ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటని అంటే శివ మహిమ గురించి, శివనామ స్మరణ అంటే ఆ సమయంలో ఆయన ధ్యానంలో కూర్చొని చక్కగా ఆ యొక్క శివ మంత్రాన్ని, శివ మహిమల్ని ఆయన మనసులో పదే పదే తలుచుకోవడం. అంటే ఆ యొక్క స్థితిలో ఆయన ఉండడం వల్ల ఆ యొక్క పెయిన్ అంతా కూడా నేను ఆ యొక్క మహాదేవునికి అర్పించడం జరిగింది. ఆయనకిచ్చేసాను నేను. ట్రాన్స్‌ఫర్ చేసేసారనమాట. ఆ పెయిన్ అంతా కూడా అని వాళ్ళకి వివరించడం. ఆ స్మరణ చేయడం వల్ల, ఆ శివనామ స్మరణ చేయడం వల్ల నాకు ఎలాంటి పెయిను లేదు. ఆ! ఎవరైనా కూడా అలాంటి శివస్మరణ చేస్తూ ఉంటే వాళ్ళ దుఃఖాలన్నీ కూడా నశిస్తాయని కూడా ఇక్కడ మనకి అంటే అక్కడ వాళ్ళకి తెలియజేయడమే కాదు, మనకు కూడా తెలియజేస్తున్నారు. మనం అందుకే గదా చక్కగా ఆ శివనామ స్మరణ చేస్తూ, చక్కగా ధ్యానం గూడా చేస్తున్నామంటే, ఆ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాము. అందుకే ఫ్రెండ్స్. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. అది చెయ్యండి. నిత్యము శివనామ స్మరణ చేయమని ధర్మరాజుకు మరియు యొక్క జనక మహారాజుకు కూడా ఆయన ఉపదేశించాడని కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఈ మాండవ్య మహాముని యొక్క ఈ కథలో ఒక కౌశికుడు అనుభవించినటువంటి పెయిన్‌కి కావచ్చు, అంటే అతను చనిపోవడం జరుగుతుంది కదా! తను ఉన్నటువంటి కామ కోరికల వల్ల ఆ యొక్క ఫలితాన్ని తను తీసుకున్నాడు. అంటే అదే జన్మలో అయినప్పటికీ వాళ్ళు ఆ జన్మకు సంబంధించినటువంటి కర్మకు సంబంధించి ఫలితాన్ని వాళ్ళు పొందడం జరిగింది. అంటే ఇక్కడ ఎవ్వరు వాళ్ళ యొక్క కర్మ ఫలాన్ని వారే అనుభవించాలి అనేది ఇక్కడ ఈ పాయింట్‌ని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, మనకేదైనా ఇబ్బందులొస్తే ఇతరులని అయ్యో! వాళ్ళ వల్ల నేనిలా బాధపడుతున్నాను. వాళ్ళ వల్లే నాకిలాంటి కష్టాలొచ్చాయని ఇతరుల మీదకి అనుకుంటున్నాం కదా! అది చక్కగా మన యొక్క కర్మ ఫలమే మనం అంటే ధ్యానం చేస్తున్నాం కాబట్టి, మనకి ఈ విషయాలన్నీ చక్కగా తెలుసు కాబట్టి, మనకి ఆ యొక్క ఫలితం మనదే అనేది మనం అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ ధ్యాన స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళకి ఈ విషయం తెలీదు. కానీ ఈ మాండవ్య మహాముని కథలో వీళ్ళంతా కూడా అంటే ఎవరెవరు యమధర్మరాజుకి ఆ యొక్క జన్మ విదురుడుగా తీసుకున్నప్పుడు అంటే ఆయన ఎప్పుడైతే విచక్షణ లేకుండా ఇక్కడ బాలుడుగా ఉన్నటువంటి ఆ మాండవ్య మహాముని చిన్నతనంలో చేసినటువంటి ఆ తూనీగలకు ముళ్ళు కుచ్చడం ద్వారా అది పెద్ద పాపంగా పరిగణించి ఆయనకి అలాంటి శిక్షను ఇవ్వడం వల్ల అది ఆయనకి చాలా ఇబ్బంది కలిగించింది కదా! ఆయన అందుకోసం నువ్వు దాన్ని ధర్మం తప్పావు అని చెప్పి యమధర్మరాజుకి చక్కగా బోధించి ఆయన అక్కడ శాపం ఇవ్వడం. ఆయన మళ్ళీ ఇక్కడ భూలోకంలో జన్మ తీసుకొని ఆ యొక్క శాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడం జరిగింది. అంటే ఆ విదుర నీతిని చెప్పడం వల్ల ఇది కూడా మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే కౌశికుడు కూడా అతని యొక్క కర్మకు తనే ఫలితం అనుభవించవలసొచ్చింది. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కర్మకు కూడా మన యొక్క ఫలితం అంటే ప్రెజెంట్‌లో మనం ఎన్నో కర్మలు జేస్తూ ఉంటాం. అంటే అసలు కర్మ అంటే ఒక పని మనం మనకు తెలిసిందే ఫ్రెండ్స్. ఆ కర్మ ఒకవేళ మనం చక్కగా ఒక చెట్టేసామనుకోండి, ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఆ ఫలాలు, పుష్పాలన్నీ కూడా మనకే. అంటే ఆ చెట్టు ఇతరులకు కూడా అందిస్తుంది కావచ్చు. కానీ ఆ చెట్టు యొక్క అంటే అది నేను ఎగ్జాంపుల్‌గా ఒక చెట్టుని చెప్తున్నాను. ఒక బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కావచ్చు, ఒక మంచి పని చేసినప్పుడు కావచ్చు, ఒక చెడు పని చేసినప్పుడు కావచ్చు, దాని యొక్క ఫలాలు, దాని యొక్క పుష్పాలు కావచ్చు, దాని యొక్క ఫలమంతా కూడా మనం అనుభవించడం జరుగుతుంది. కాబట్టి మనం వర్తమానంలో చేసేటటువంటి గతంలో ఉన్న వాటిని ఎట్లాగో మనం చక్కగా కర్మ కర్మ విపాకం చేసుకొని వాటి నుంచి ఒక 100%లో ఒక 90%, 95% అంటే ఒక 5% పైనైతే తీసుకుంటున్నాం. అది ఎందుకంటే ఒక గొడ్డలితో పోయేది, ఒక గోటితో పోయేదంటారు గదా! అంటే పెద్దదాన్ని కూడా మనం చాలా చిన్నగా ఒక 100%లోంచి ఒక 20% మాత్రమే మనం అనుభవించగలుగుతున్నాం. అదే ఇప్పుడు మనం ప్రెజెంట్‌లో చేసేటటువంటి కర్మలు మనకెలా ఉండాలి? మనం చాలా ఎరుకతో మనం చేసుకోగలిగినప్పుడు భవిష్యత్తులో రాబోయేటటువంటి కర్మలకు మనం ఈ యొక్క వాటిని రూపుమాపుకోవచ్చు. అంతే గదా! మనం చక్కగా ఎరుకుతోటి మనం కర్మలు చేస్తూ ఉంటే ఎక్కడా కూడా మనం చాలా క్లాసుల్లో చెప్పుకున్నాం. మనం పుణ్యకర్మలు జేస్తే గూడా వాటి కోసం మళ్ళీ జన్మలు తీసుకోవాలి. చెడు కర్మలు జేస్తే వాటి కోసం మళ్ళీ అవి అనుభవించడానికి తీసుకోవాలి. ఈ రెండిటి మధ్య చిన్న
ఆ తేడాను గమనించుకొని ఎక్కడ ఏం చేస్తున్నా గొప్ప గొప్ప చేస్తుంటే అందరికీ షేర్ చేసుకోవడం. ఈ పనిలో అందరిది భాగమే. ఏదైనా రిమార్క్ జరిగింది అనుకోండి, ఇది నా వల్లే జరిగింది, ఇలా జరగకూడదు అని మనం నిర్ణయం తీసుకుని అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క మాండవ్య మహాముని యొక్క కథలో ఆయన ఈ అక్కడ జరిగినటువంటి సన్నివేశాల ద్వారా ఎవరి కర్మకు వాళ్ళే ఫలితం అనుభవిస్తారనేది మనం ఈరోజు చక్కగా అర్థం చేసుకున్నాము. అంతేకాకుండా ఈ మాండవ్య మహాముని యొక్క కథలో ఆయన చిన్నతనంలో చేసినటువంటి ఆ కార్యానికి అంటే అక్కడ ఒక కారణం ఉంది. ఆయన ఏదో చిన్నప్పుడు ఆ యొక్క తూనీగల్లో చక్కగా పట్టుకొని వాటిని ఆడుకోవడం కోసం తెలియకుండా చేశాడు. తెలియ చేసిన ఆయన ఆ యొక్క ఫలితాన్ని ఆయన అనుభవించవలసి వచ్చింది. అది రైటా రాంగ్ అనేది తర్వాత విషయం అనమాట. యమధర్మరాజు తర్వాత దానికి ప్రతిఫలంగా ఆయన మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది జరిగింది. కానీ మనం తెలిసి చేసిన తెలియక చేసిన ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా అసలు ఎక్స్క్యూజే ఉండదనమాట. ఒక బాలుడుగా అంటే ఆ 12 లోపు చేసినటువంటి ఆయనకు అంత శక్తి ఉంది కాబట్టి అక్కడ ప్రశ్నించగలిగాడు. లేకపోతే లేదు కదా. కానీ అప్పటి నుంచే ఆ 12 లోపు పిల్లలకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి సంబంధం లేదు, ఆ యొక్క ధర్మశాస్త్రాలు అలా చెప్తున్నాయి కాబట్టి వాళ్ళకి పాపం అంటదు. దాని యొక్క ఆ పిల్లల్ని పరిరక్షిస్తున్నటువంటి తల్లిదండ్రులకు చెందుతుంది. అక్కడ పిల్లలు ఏదైనా చేస్తున్నారంటే గమనించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంటుందని అది కూడా మనం గమనించుకోవాలి. మన పిల్లలు ఏదైనా 12 లోపు ఏవైనా పక్కదారులు వెళ్తుంటే మనం కూడా కాచిపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకంటవు అవి మనకే అంటుతాయి. వాళ్ళని వదిలేయడం వల్ల మనకే కదా, వాళ్ళకేం అంటాం అనమాట. అది పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏవైనా కర్మలు భయానకంగా చేశారంటే వాటి ఫలితం మాత్రం మనమే అనుభవించాలి. అది ఆలోచనల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, చేష్టల ద్వారా కావచ్చు. ఇక్కడ ఎవరికి వాళ్ళే మన యొక్క కర్మ ఫలాన్ని మనమే అనుభవించాలి. కాబట్టి చక్కగా మన యొక్క ఆలోచనలను, మాటలను, చేష్టలను కూడా అవేర్లో ఉంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క మాండవ్య మహాముని యొక్క ఆ జ్ఞానంలో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చక్కగా అడగండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు నేను ట్రై చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.